గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ప్రతి సీబీఎస్ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ తప్పనిసరిగా వాచ్ చేయాల్సిన వీడియో ఇది. వీడియో పూర్తిగా చూడండి. వీలైతే మీ సీబీఎస్ఈ 9th అండ్ 10th ఫ్రెండ్స్ కూడా తప్పకుండా వీడియో లింక్‌ని షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్కటే కాదు, ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. అండ్ వన్ షాట్ వీడియోస్, లైవ్ సెషన్స్ చాలా చాలా స్టఫ్ ఉంది. ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. మరి ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటి వినండి చెప్తాను. సో మై డియర్ క్లాస్ 10 సీబీఎస్ఈ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సీబీఎస్ఈ 9 అండ్ 10 తెలుగు ఛానల్. మన ఛానల్‌కి కొత్తగా విజిట్ చేస్తే ఒక్కసారి ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూడండి. మీకు మన ఛానల్‌లో ఏమేమి వీడియోస్ ఉంటాయి అనేది ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో బోర్డ్ ఎగ్జామ్ 2026-27 ఈ కమింగ్ ఇయర్‌లో జరిగేటటువంటి బోర్డ్ ఎగ్జామ్‌లో ఏ మార్పులు జరగబోతున్నాయి? ఆ గుడ్ న్యూస్ ఏంటి? చాలా వివరంగా చెప్తాను వినండి. పాయింట్ నెంబర్ 1, మాన్యువల్ పేపర్ చెకింగ్. సో మనకి రీసెంట్‌గా జరిగినటువంటి లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఏదైతే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాసారో, మనకి నేషన్ వైడ్‌గా ఒక టాపిక్ చాలా డిబేట్స్‌కి వెళ్తుంది. ఏంటో టాపిక్ అబౌట్ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్. రైట్. సో మరి ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లో చాలా తప్పులు జరుగుతున్నాయి. సో చాలా విషయాలు బయటకొస్తున్నాయి. మరి దీని గురించి ప్రస్తుతం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ మారడం జరిగింది. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద చాలా ప్రెషర్ కూడా ఉంది. లైక్ సీబీఎస్ఈ బోర్డ్ మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో దాని గురించి కొన్ని చేంజెస్ జరగాలి అని దేర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో దీనికి సంబంధించి సీబీఎస్ఈ బోర్డ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో 2027 బోర్డ్ ఎగ్జామ్‌లో మనకి మాన్యువల్ పేపర్ చెకింగ్ ఉంటుంది. మాన్యువల్ పేపర్ చెకింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఈ సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ వల్ల లాస్ట్ ఇయర్ చాలా ఎఫెక్ట్ అయ్యారో, సో ఆ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరికీ డెఫినెట్లీ ఇది కొంచెం రిలీఫ్ అనిపిస్తది. సో ట్రెడిషనల్ పేపర్ చెకింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అదే సిస్టమ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు గుడ్ న్యూస్ గానే ఉంది. మరి ఇక్కడ ఒక స్ట్రిక్ట్ న్యూస్ కూడా ఉంది. ఏంటా స్ట్రిక్ట్ న్యూస్ అంటే, స్టెప్ మార్కింగ్ సిస్టమ్. అంటే సో ఇదివరకు విధానంకి బదులు ఇప్పుడు లైక్ ఫిజికల్ మార్కింగ్ సిస్టమ్ మళ్ళీ తీసుకురాబోతున్నారు కాబట్టి, సో మీ క్వెషన్ పేపర్‌ని కరెక్ట్ చేసే టీచర్ ఏ విధంగా మార్క్ చేస్తారు? మీరు ఏదైతే ఒక సమ్ సాల్వ్ చేసినా లేదా ఒక క్వెషన్‌కి ఆన్సర్ రాసినా ఎవ్రీ స్టెప్‌కి మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మీ ఆన్సర్‌లో స్టెప్ వైస్‌గా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారా లేదా అనేది డెఫినెట్లీ చెక్‌ఔట్ చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి నాన్న. చాలా సీరియస్‌గా ఉండాలి. సో ఇదివరకు అట్లా కాదు. మీ ఆన్సర్ కంప్లీట్‌లీ రిలవెంట్‌గా ఉండాలి. ఎవ్రీ స్టెప్ ప్రాపర్ ప్రెజెంటేషన్ ఉండాలి. లైక్ ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ద మ్యాటర్ అండ్ కంక్లూజన్. ఎవ్రీ స్టెప్ మీరు ప్రాపర్‌గా ఉంటే మీరు ప్రతి స్టెప్‌కి ఆ యొక్క మార్క్స్‌ని ఎర్న్ చేసుకుంటారు. సో మీ ఫైనల్ స్కోరింగ్ బావుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఈస్ అబౌట్ ద అప్డేటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు ఉండదు. కంప్లీట్‌లీ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం మారబోతుంది. ఎస్పెషల్లీ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ ఇయర్ మీకు 40% కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ ఉండేది. ఈ ఇయర్ 80% కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్సే ఉంటాయి. అందులో మనకి 50% ఎంసీక్యూస్‌లో, ఇంకా కేస్ బేస్డ్ స్టడీ క్వెషన్స్‌లో కూడా ఇదే టైప్ ఆఫ్ అప్లికేషన్ బేస్డ్ అనాలిసిస్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ మీకు వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌లో కూడా కాంపిటెన్సీ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని మనం చూస్తూ ఉంటాం. రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ న్యూ పాసింగ్ క్రైటీరియా. అంటే ఇదివరకు లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఇప్పుడు మీ పాసింగ్ క్రైటీరియా కూడా చేంజ్ కాబోతుంది. లైక్ మీ ఇంటర్నల్ మార్క్స్ అండ్ మీ ఎక్స్‌టర్నల్ పేపర్‌లో స్కోర్ చేసే మార్క్స్ రెండిటికి కూడా మీరు ఆహ్, లైక్ ఎలిజిబిలిటీ మార్క్స్‌ని తప్పకుండా స్కోర్ చేయాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు నోటీస్. నెక్స్ట్, సో స్టడీ రికమెండేషన్స్ అని ఎందుకు రాసాను? సో ఈ 4 స్టెప్స్, ఈ 4 పాయింట్స్ విన్న తర్వాత మీకు మేబీ కొంచెం భయం రావచ్చు. బట్ భయపడాల్సిన అవసరం లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, సీబీఎస్ఈ 10th క్లాస్ అంటే కొంచెం టఫ్‌గానే ఉంటుంది. బట్ ఈ టఫెస్ట్ ఎగ్జామ్‌ని క్రాక్ చేయడమే మీ లైఫ్‌లో నేషన్ వైడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి, లైక్ జేఈఈ, ఐఐటీ, నీట్ లాంటివి రాయడానికి ఇదొక ఫౌండేషన్ లాంటిదనమాట. ఈ ఫౌండేషన్ ఎంత టఫ్‌గా, ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటే నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్స్‌కి అంత మంచి పునాది పడుతుంది. సో వీటికి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఒక మంచి స్ట్రాటజీతో, మంచి టైమ్ టేబుల్‌తో, మంచి సపోర్ట్ తోటి మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో నా స్టడీ రికమెండేషన్స్ ఏంటంటే, కేవలం ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌ని మాత్రమే రోట్ మెమరైజేషన్ చేయొద్దు. అంటే బట్టి పట్టడం, కేవలం టెక్స్ట్ బుక్ లెసన్‌ని ఊరికే చదివేయడం, లేదా మెటీరియల్‌లో ఉన్న ఆన్సర్స్‌ని బట్టి పట్టేస్తే మీరు డెఫినెట్‌లీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయలేరు. ఈ స్ట్రిక్ట్ కరెక్షన్ మెథడ్‌ని మీరు రీచ్ అవ్వలేరనమాట. దెన్ వాట్ యూ హావ్ టు డూ? యూ నీడ్ టు గెట్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్. మీరు కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవాలి. అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వెషన్. ఎలా మ్యామ్ అది కష్టంగా ఉంది అంటే, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మన ఛానల్‌లో
మన వేదాంతు సిబిఎస్ఈ 9 అండ్ 10 తెలుగు ఛానల్లో ఎవ్రీడే మేము 1 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఫ్రమ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ సోషల్, ఇంగ్లీష్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కూడా వెరీ సూన్ వచ్చేస్తాయి. మరి ఈ 1 షార్ట్ వీడియో చూడండి. అండ్ లైవ్ సెషన్స్ కూడా వెరీ సూన్ జరగబోతాయి. లైవ్ సెషన్స్లో మేము లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాము, మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము. దీనివల్ల మీకు రిపీటెడ్ రివిజన్ జరుగుతుంది, మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎవ్రీడే మీరు ట్యూషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో మీరు హ్యాపీగా సిబిఎస్ఈకి ప్రిపేర్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ బెనిఫిట్ కదా. మరి ఈ అల్టిమేట్ బెనిఫిట్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సిబిఎస్ఈ 9th and 10th స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు మన ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీని తర్వాత ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ నాన్న. గుడ్ న్యూస్లా కూడా ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ దీనిలో కూడా టఫెస్ట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే దెన్ మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఆల్రెడీ నేను మీ సిబిఎస్ఈ 10th క్లాస్కి సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను. లైక్ మీరు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ ప్రెజెంటేషన్ టిప్స్, హిస్టరీ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, చాలా వీడియోస్ చేశాను, చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీడే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అందుకే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో ఫర్ మోర్ అండ్ మోర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ class 9 and 10 CBSE students. So thank you so much. Let's meet again in another important video, and until then, take care and bye bye.